ఈ ఆత్మలతో డైరెక్ట్గా మాట్లాడి కూడా ఆత్మలతో డైరెక్ట్గా మాట్లాడానంటాడేట్రా బాబు అని అనుకోకండి. బైబిల్లో చెప్పబడిన ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఈ హైందవ దేవుళ్ళకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందంట. ఈ హైందవ దేవుళ్ళు అందరూ కొంతకాలం ఉండి తర్వాత ఎక్స్పైర్ అయిపోతాడట. హైందవ మతంలో పరమాత్మ వేరు, దేవుడు వేరు అట. 2000 కల్పాలు అయిపోతే బ్రహ్మ, హిందూ మతంలో ఉన్న బ్రహ్మ ఎక్స్పైర్ అయిపోతాడు అనమాట, ఇక ఉండడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, మానవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి పుట్టినరోజు ఉంది, చనిపోయిన రోజు ఉంది, అంటే ఎక్స్పైరీ డేట్ ఉంది. ప్రభువు నామం అందరికీ వందనాలండి. మరి ఈ వీడియో ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవాదేవుడు ఉన్నతమైన కృప చూపించారు. బైబిల్ మరియు నా సొంత అనుభవాలు అనగా నా సేవా జీవితంలో నాకు ఎదురవుతున్న కొన్ని సంఘటనలు, అలాగే బైబిల్లో ఉన్న కొన్ని రిఫరెన్స్ల ఆధారంగా, అంటే ఆత్మలను గూర్చి, దురాత్మలను గూర్చి, అపవిత్ర ఆత్మలను గూర్చి, అలాగే దెయ్యం, ప్రేతాత్మ, అబద్ధములాడే ఆత్మ, ఇలాంటి విషయాలను గురించి, ఈ ఆత్మలను గురించి కొంత సబ్జెక్టు అందించాలన్న ఉద్దేశం నేను కలిగి ఉన్నాను. ఎందుకు ఇలాంటి ఆలోచన నాకు వచ్చింది? దేవుని గురించి చెప్పకుండా దెయ్యం గురించి చెప్తున్నాడేంట్రా బాబు అని అనుకోకండి. దేవుని గురించి చెప్పాలి అంటే కొంతవరకు మనం దెయ్యం గురించి కూడా తెలుసుకోవాలి. వెలుగు యొక్క విలువ తెలియాలంటే కొన్ని సందర్భాల్లో చీకటిని గురించి కూడా మనం తెలుసుకోవాలి. చీకటి అంటే ఏంటో మనకు అర్థం కాకుండా వెలుగు యొక్క విలువ, వెలుగు యొక్క గొప్పతనం మనకు అసలు అర్థం కాదు. దేవుని యొక్క గొప్పతనం అర్థం కావాలంటే సాతాను క్రియలను కూడా మనం గుర్తించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. కాబట్టి నా సేవా జీవితంలో, నా స్వీయ అనుభవంలో, నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను బట్టి, నాకు ఎదురైన కొన్ని సంఘటనలు బట్టి అసలు ఆత్మలంటే ఏంటి, దురాత్మలంటే ఏంటి, ప్రేతాత్మలంటే ఏంటి, అసలు చనిపోయిన వారు దెయ్యాలుగా మారతారా, ఆత్మలుగా భూమి మీద తిరుగుతారా, ఇలాంటి సంఘటనలు కొన్ని సందర్భాలను బట్టి మీకు తెలియచేయాలి అనే ఆశ నేను కలిగి ఉన్నాను. మొట్టమొదటిగా ఈరోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే, ఈ మొదటి వీడియోలో జస్ట్ ఉపోద్ఘాతంగా ఆత్మ, దేవుని ఆత్మ, నరుని ఆత్మ గురించి ఈ వీడియో ద్వారా మీకు అందించబోతా ఉన్నాను. ఈ దురాత్మలు పట్టిన వాళ్ళు, దెయ్యాలు పట్టిన వాళ్ళు, సైంటిఫిక్గా వాళ్ళని ఏమంటారంటే మానసిక రోగులు అంటారు. మానసిక రోగులు అని మనం సరిపెట్టుకోవడం కాదు, కానీ నిజంగానే వాళ్ళలో కొన్ని ఆత్మలు వస్తాయి. ఆ ఆత్మ వచ్చినప్పుడే వాళ్ళు మానసికంగా రోగులు అవుతారు. డాక్టర్ చెప్పిన ప్రకారంగా వాళ్ళు మానసిక రోగులే. ఎందుకు మానసిక రోగులు అవుతారంటే కొన్ని ఆత్మలు వారిలోకి ప్రవేశించడం ద్వారా వారి క్యారెక్టర్, వారి యొక్క మాట తీరు, వారి పద్ధతి విభిన్నమైన విధానాల్లో ఉంటాయి. అలా ఉండడానికి, అలా మానసికంగా వారు అనేక రకాలైన బాధలు అనుభవించడానికి కొన్ని ఆత్మలే కారణం అనే విషయాలు నేను స్వయంగా ఆత్మలను పరిశోధించి, లేక ఇంకొక భయంకరమైన స్టేట్మెంట్ మీకు ఇవ్వబోతున్నాను. ఈ ఆత్మలతో డైరెక్ట్గా మాట్లాడి కూడా, ఆత్మలతో డైరెక్ట్గా మాట్లాడానంటాడేట్రా బాబు అని అనుకోకండి. నాకు పరిశుద్ధాత్మ నడిపింపు అనేది నాకు తెలుసు. అలాగే దురాత్మ క్రియలు కూడా నాకు తెలుసు. అలాగే దేవుడు మనతో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, నడిపించే విధానం ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుంది అనేది కూడా నా స్వీయ అనుభవంలో, నా సేవా జీవితంలో నేను గమనించాను. అలాగే దురాత్మలు అనేవి వాటిని వెలగొడుతున్నప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తాయి, అవి మాట్లాడితే ఎలా ఉంటాయి, అవి చెప్తున్న విషయాల్లో ఎంతవరకు సత్యం ఉంటుంది, ఎంతవరకు అబద్ధం ఉంటుంది అనేది కూడా నేను వాక్యం ద్వారా, విన్న విషయాల ద్వారా, అంటే వాటితో మాట్లాడుతున్నప్పుడు అవి చెప్తున్న కొన్ని విషయాలను గమనించినప్పుడు నేను చాలా విషయాలు చూశాను. అవన్నీ ఈ వీడియోల ద్వారా పంచుకోవాలి, అనేకులకి తెలియజేయాలనే ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను. కాబట్టి ఈ సిరీస్ నేను ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ సిరీస్ ఇప్పుడు ప్రారంభించి
సుమారు ఒక 5-6 వీడియోలు మీ మధ్యలోకి వస్తాయి. ఈ 5-6 వీడియోల్లో మొత్తం ఈ వీడియోలన్నీ మీరు చూసేటప్పటికి చాలా మట్టుకి అసలు దురాత్మలు అంటే ఏంటి, అవి ఎలాగ వచ్చినాయి, అసలు అవి ఏం చేస్తాయి భూమి మీద, దేవుడు వాటిని ఎలా కంట్రోల్ చేస్తాడు, అసలు ఈ భూమి మీద వాటిని ఎందుకు వదిలేశాడు, ఆ మనుషులకు అవి ఏ రకమైన కీడు చేస్తాయి, అలా వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, వాటి జోలికి వెళ్తే అవి మన విషయంలో ఎలా స్పందిస్తాయి, ఇలాగా చాలా విషయాలు మీకు ఈ వీడియోస్ ద్వారా నేను అందించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈరోజు ఫస్ట్ వీడియోలో మనం చెప్పుకునేది ఏంటంటే ఆత్మ, దేవుని ఆత్మ, నరుని ఆత్మ. ఆత్మ అంటే ఏంటి అనేది మొదట చెప్పుకుందాం. ఈ ఆత్మ అంటే ఏంటి అనేది చెప్పుకున్నప్పుడు దేవుడు కూడా ఒక ఆత్మే. చూడండి, మరి మనం దేవుని వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మ గనుక అని రాశాడు బైబిల్లో. అంటే దేవుడు శరీరం కాదు, దేవుడు ఆకారం కాదు, దేవుడు ఒక రూపం కాదు, దేవుడు ఆత్మ. ఆత్మ అంటే అర్థం ఏంటంటే రూపం లేనిది ఆత్మ, ఒక ఆకారం లేనిది ఆత్మ, ఆత్మస్వరూపి అయిన వాడు అని బైబిల్ చెప్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాల్లోనే మనకి దేవుడు ప్రత్యక్షమవుతున్నప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగానుండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉంది. చీకటి ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అంటే దేవుడే భూమి ఆకాశాలను చేసేసాడు, దేవుడే చేశాడు, సాతానికి ఇది సంబంధం లేదు, లేకపోతే ఇంకొక ఆత్మకి ఇది సంబంధం లేదు అని మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, ఒక ఆకారం లేకుండా శూన్యంగా. అంటే ఏ శూన్యం అంటే ఒక ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఎవరూ లేరు అనుకోండి, అందులో ఎవరూ లేరు అంటే శూన్యం అనే విధానంలో అది ఉంది. అప్పుడు చీకటి అగాధం జలం పైన కమ్మి ఉండును. అంటే చీకటి అప్పటికే చీకటి ఉంది, ముందుగానే చీకటి ఉంది. మరి దేవుడు ఎలా ఉన్నాడు అప్పుడు? దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టించేశాడు, తన కార్యాలను తాను చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడం. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుడికి చీకటికి, అంటే చీకటిని నేను ఏమంటానంటే అపవాది అంటాను, నేను సాతాను అంటాను నేనైతే. ఆ చీకటి ఎక్కడైతే ఆదికాండంలో మనకి ఫస్ట్ చీకటి ప్రత్యక్షమైపోయింది, స్టార్టింగ్లోనే చీకటి ప్రత్యక్షమైపోయింది. ఆ చీకటిని నేను సాతాను అంటాను. ఆ చీకటి ఎక్కడ ఉంది? అగాధ జలముల్లో ఉందంట. అంటే జలములే, కానీ అగాధ జలములు అంటే లోపల ఉన్న జలములు. కానీ దేవుని ఆత్మ ఎక్కడ ఉంది? జలముల పైన అల్లాడుచుండును. అంటే జలముల పైన అంటే అగాధ జలాలు కాదు, ఇవి పైన ఉన్న జలాలే. అంటే దేవుని ఆత్మ, దేవుడు పైన ఉన్నాడు, సాతాను అగాధ జలముల్లో అంటే కింద ఎక్కడో ఉన్నాడు, మారుమూలను ఎక్కడో ఉన్నాడు, కనబడకుండా ఉన్నట్టు ఉన్నాడు. అంటే అక్కడ దేవుడు ఉన్నాడు, రెండవదిగా అక్కడ సాతాను కూడా ఉంది అనే విషయం ఈ విషయాల్లో కనబడాలి. అంటే ఇప్పుడు దేవుడు మనకు ఎలా కనిపిస్తున్నాడు అంటే ఆత్మగా కనిపిస్తున్నాడు, దేవుని ఆత్మ. ఇక్కడ ఈ దేవుని ఆత్మ ఏం చేశాడంటే ఒక సృష్టిని చేసినప్పుడు తన వలె ఒక వ్యక్తి లేకపోతే ఒక వ్యక్తిత్వం కలిగిన ఈ భూమిని ఆకాశాన్ని ఆడడానికి ఒక నరుణ్ణి చేయాలనుకున్నాడు. 1వ అధ్యాయం 26వ వచనం చూస్తే దేవుడు అంటే ఆత్మయ్య ఉన్న దేవుడు, అప్పటికి ఆయన ఎలా ఉన్నాడంటే ఒక ఆకారంలో లేడు, ఒక రూపంలో లేడు. దేవుడు మన స్వరూపమందు మనకు పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. మన అనే బహువచనం వాడడానికి గల కారణం ఏంటంటే దేవుడు అప్పటికే దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న దేవుడు త్రిత్వముగా కూడా ఉన్నాడు, అంటే బహువచనంలో ఉన్నాడు, అనే ఒక్కరుగా లేడు. అంటే ఇక్కడ కొంతమంది కాన్సెప్ట్ ఎలాగా దాన్ని క్రాస్ చేస్తారు అంటే తండ్రి అంటారు, కుమారుడు అంటారు, పరిశుద్ధాత్మ అంటారు. ముగ్గురు అన్నప్పుడు ఒకే దేవుడు ఎందుకు అవుతాడు? ముగ్గురు అంటే ముగ్గురు దేవుళ్ళు అనాలి, ఇంకా ముగ్గురు దేవుళ్ళు అని అనాలి, లేదంటే ఒకే దేవుడు అన్న అనాలి. ఇంకా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కాన్సెప్ట్ తీసిపాడేయాలి, త్రిత్వం అనే కాన్సెప్ట్ తీసిపాడేయాలి. ఒకే దేవుడు, ఆయన ఎవరో చెప్పాలి, ఆయన యెహోవాయా, యేసుక్రీస్తా, పరిశుద్ధాత్మ, ముగ్గురులో ఎవరొకరు చెప్పాలి మీరు. అంతే తప్ప ముగ్గురు దేవుళ్ళు అంటారు, మళ్ళీ ఒకే దేవుడు అంటారు, ఏంటండి ఇది అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఒకే ఒక్క జవాబు సూటిగా చెప్తాను చూడండి దీనికి. నేను నా ఆత్మ అన్నాను నేను. అంటే నేను నా ఆత్మ అంటే ఇద్దరు కనబడుతున్నారు ఇక్కడ. నేను ఒక్కడనే, నా ఆత్మ ఒకటి కనబడుతుంది. కానీ ఇద్దరు మనుషులం కాదు, నేను ఒక్కడనే. నేను నా ఆత్మ, నేను నా చెయ్యి
అన్నాను. ఇద్దరుగా కనబడుతుంది, విడదీసి కనబడుతుంది అక్కడ. కానీ నేను వేరు, నా చెయ్యి వేరు కాదు, నేనే. అలాగే ఒకే దేవుడిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఆత్మగా ఉంటాడు. ఈ ఆత్మయున్న దేవుడు నరుణ్ణి సృష్టించాడంట. తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృష్టించాడంట. తన పోలిక ఏంటి ఇచ్చాడు? తన పోలిక అంటే ఆయన త్రిత్వములో ఉన్నాడు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా బైబిల్లో అంత ఆ బైబిల్లో ముందు వెళ్ళేటప్పటికి మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా 3 భాగాలుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనిషిని కూడా త్రిత్వముగానే చేశాడు. మనిషి ప్రాణ, ఆత్మ, శరీరములు. ప్రాణం, ఆత్మ, శరీరం. ఈ ప్రాణాత్మ శరీరాలు అంటే 3 మనుషులు కాదు ఇక్కడ. ఈ 3 కలిపితే ఒకే మనిషి. ఇప్పుడు నాలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఈ 3 కలిపితే 3 మనుషులు కాదు, ఒకే మనిషి. ఇలా ఇప్పుడు మీకు అర్థం కావాలి. తండ్రి అంటున్నారు, కుమారుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ అంటారు. 3 దేవుళ్ళు అయ్యారు కదా, ఒకటే దేవుడు అంటారు ఏంటి? మళ్ళీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి కొంతమంది క్రాస్ చేస్తారు దీన్ని. కానీ అసలు చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ప్రాణాత్మ శరీరాలు 3 కలిపి ఒకే మనిషి ఎలాగో, అలాగే తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవుళ్ళు 3 కలిపి ఒకే దేవుడు అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఆత్మ, ఆయన ఏం చేశాడు? నరుని చేశాడు. నరుని చేసినప్పుడు ఈ శరీరాన్ని ఎలా చేశాడు అంటే చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి, అంటే కనబడే ఆకారాన్ని తయారు చేసి నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయను. నరుడు ఏంటంటే జీవాత్మ, అంటే దేవుని చేత కలుగు చేయబడిన ఒక ఆత్మ. నరుడు జీవాత్మ, జీవించు ఆత్మగా దేవుని చేత మార్చబడ్డాడు. నరుణ్ణి ఏమంటారంటే జీవాత్మ అంటారు. మరి దేవుని ఆత్మని అంటే దేవుణ్ణి ఏమంటారంటే పరమాత్మ అంటారు. నరుణ్ణి జీవాత్మ. ఇప్పుడు దేవుని ఆత్మ అని కనబడ్డది కదా అక్కడ, ఆ దేవుని ఆత్మని పరమాత్మ అంటారు. అంటే పరమున ఉన్న ఆత్మ. ఇది జీవాత్మకే పరమాత్మకే ఉన్న తేడా. పరమాత్మ ఏం చేశారంటే జీవాత్మని చేశారు. ఆ జీవాత్మనే మనము నరుని ఆత్మ అంటాం. దేవుడు కలుగు చేసిన జీవాత్మనే మనం ఏమంటామంటే నరుని ఆత్మ అంటాం. అందుకే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో ఏం అంటాడంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటాడు. ఎవరు ఆత్మగా ఉన్నారంటే దేవుడే ఈ సృష్టిలో ఒక ఆత్మగా ఉన్నాడు. దేవుని ఆత్మ అని పిలిచాం దాన్ని. అప్పుడు ఈ దేవుని ఆత్మ అనగా పరమాత్మ నరుని ఆత్మను సృష్టించాడు, నరుణ్ణి సృష్టించాడు. నరుణ్ణి సృష్టించినప్పుడు ఆ నరునిలో ఒక ఆత్మను పెట్టాడు, జీవాత్మ అయ్యింది. ఆ ఆత్మనే ఒక దీపంగా వెలిగించాడు. ఇప్పుడు మీకు ఆత్మ అంటే ఏంటి, దేవుని ఆత్మ అంటే ఏంటి, నరుని ఆత్మ అంటే ఏంటి అనేది కొంతవరకు నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు దేవుని ఆత్మ, బైబిల్లో చెప్పబడిన దేవుని ఆత్మ దేవుడు. ఈ దేవుని ఆత్మనే పరమాత్మ అందామా, లేక పరమాత్మ వేరేగా ఉన్నారా? బైబిల్ చెప్పే కాన్సెప్ట్ ప్రకారంగా దేవుడు ఎప్పటికీ నిలిచి ఉండిపోయేవాడుగా రాశాడు. నశించిపోయేవాడుగాను, నాశనం అయిపోయేవాడుగాను, కొంతకాలానికి చచ్చిపోయేవాడుగాను బైబిల్ దేవుని గురించి చెప్పలేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు అంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడినైతేని గాని ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. మృతుడినైతేని గాని యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. నేను మొదటి వాడను అంటే మొదటి ఎప్పుడైతే ఉందో అప్పుడు కూడా ఉన్నాను. నేను కడపటి వాడను, చివర అని మనం దేన్ని అంటామో అక్కడ కూడా ఉన్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైన నేనే అల్ఫయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను అంటాడు. అలాగే ప్రకటన గ్రంథం 22:13లో నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆదిని నేనే, అంతాన్ని కూడా నేనే అంటాడు. అంటే ఆదిలోనూ నేనున్నాను, అంతంలో కూడా నేనున్నాను. ఇప్పుడు అల్ఫయు ఓమేగయు అంటే అర్థం ఏంటంటే, అల్ఫా ఓమేగా అనే పదాలకు అర్థం ఏంటంటే, గ్రీకు భాషలో మొదటి అక్షరం ఆల్ఫా, గ్రీకు భాషలో చివరి అక్షరం ఓమేగా. అంటే మనం ఇంగ్లీష్లో అంటాం A to Z అంటాం కదా. అంటే A to Z అనే పదాన్ని దేనికోసం వాడతాం? మొత్తం తెలుసు, మొత్తం అంతా అనే పదానికి వాడతాం. A to Z అంటే అర్థం ఏంటి? ఇక అన్నీ తెలుసు అని అర్థం అనమాట అండి. అలాగే గ్రీకు భాషలో ఉన్న పదాలను ఆల్ఫా ఓమేగా అంటే అర్థం అంటే మొదట నేనే, చివర కూడా నేనే. ఒకవేళ నువ్వు మొదట అని ఏదైనా పెట్టుకుంటే అది నేనే,
చివర కూడా నేనే అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ పదాలన్నిటిని చూస్తే అంతము లేనివాడు, బైబిల్ దేవుడు ఎలాంటి వాడంటే అంతము లేనివాడు. బైబిల్ దేవుడు ఎలాంటి వాడంటే ఈయన పలానా టైంలో మొదలయ్యాడు, పలానా టైంలో అంతమైపోతాడు అనడానికి కూడా లేదు. ఆది నేనే ఉన్నాను, అంతంలో కూడా నేనే ఉన్నాను, యుగయుగములకు జీవించువాడనై ఉన్నాను, ఆదియు అంతమునై కూడా ఉన్నాను, ఆదిలోను అంతములో కూడా నేనే ఉన్నాను అని చెప్తాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్లో చెప్పబడిన ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడికి ఎక్స్పైరీ డేట్ లేదు. అంటే చివరి రోజు లేదు, మొదటి రోజు కూడా లేదు బైబిల్ చెప్పిన దేవుడు. అయితే నేను ఒక హైందవ సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు ఒక హైందవ సహోదరుడు నాకు విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను కూడా అసలు ఎక్కడ ఏ పండితుల ద్వారా అయితే నేనైతే వినలేదు, కానీ కొంతమందికి ఒకవేళ హైందవ సహోదరులకి ఈ కాన్సెప్ట్ తెలిసేమో ఒకవేళ. కానీ నేనైతే ఆ సహోదరుడు చెప్పేంత వరకు కూడా నేను ఆ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా నేను వినలేదు. విన్నప్పుడు నేనే షాక్ అయ్యాను. అంటే హైందవ ధర్మంలో, హైందవ మతంలో ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఒకటి ఉందా అని నేనే షాక్ అయ్యాను. ఇది ఇప్పుడు నేను ఇస్తున్న స్టేట్మెంట్ నా ఉద్దేశం కాదు, నేను ఇస్తున్న స్టేట్మెంట్ కాదు, ఒక హైందవ సహోదరుని ద్వారా నేను తెలుసుకున్న స్టేట్మెంట్ నేను దీంట్లో ఇస్తున్నాను. అదేంటంటే ఇప్పుడు హైందవ దేవుళ్ళు ఉంటారు కదా, ఈ హైందవ దేవుళ్ళకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందంట. ఈ హైందవ దేవుళ్ళు అందరూ కొంతకాలం ఉండి తర్వాత ఎక్స్పైర్ అయిపోతాడట. మరి హైందవ దేవుళ్ళు ఎక్స్పైర్ అయిపోతే దేవుళ్ళు ఎలాగవుతారంటే, దేవుళ్ళు ఎక్స్పైర్ అయిపోతాడండి, కానీ పరమాత్మ ఎక్స్పైర్ అవ్వడు. హైందవ మతంలో పరమాత్మ వేరు, దేవుడు వేరు అట. చాలా శ్రద్ధగా వినండి. నా కాన్సెప్ట్ కాదు ఇది, నేను చెప్తున్న స్టేట్మెంట్ కాదు ఇది. ఒక హైందవ సహోదరుని ద్వారా నేను తెలుసుకుని నేనే షాక్ అయ్యాను అనమాట. ఇలాంటి ఒక సబ్జెక్ట్ కూడా హైందవ ధర్మంలో ఉందా అని. హైందవ ధర్మంలో పరమాత్మ వేరట, దేవుళ్ళు వేరట. దేవుళ్ళు పరమాత్మ కాదట. ఇప్పుడు ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో, మనం ఏ దేవుళ్ళనైతే హైందవులు పూజిస్తున్నారో వీళ్ళందరికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందట. పరమాత్మ ఏం చేస్తాడంటే ఇంతవరకు ఈ దేవుళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఈ పరమాత్మ ఏం చేస్తాడంటే ఆ దేవుళ్ళందరినీ తీసేసి మళ్ళీ కొత్త టీముని పుట్టిస్తాడట. అది ఎలాగా చెప్పుకొచ్చారు అంటే, నేను ఈ హైందవ ధర్మంలో ఉన్న కొన్ని సంవత్సరాలని లేకపోతే వారి కాలాల నియమాలని నేను చెప్తున్నాను. వారు నమ్మిన విధానం ఇది. ఏంటంటే 60 సంవత్సరాలు ఒక సంవత్సర చక్రం, అంటే షష్ఠి పూర్తి అన్నారు. 4,32,000 సంవత్సరాలు కలియుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 17,29,000 సంవత్సరాల కృతయుగం, మొత్తం కలిపి 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారంట. 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అవుతుందంట. 14 మన్వంతరాలు కలిపి ఒక కల్పం అవుతుందట. 2,000 కల్పాలు బ్రహ్మ ఆయుష్ అట. 2,000 కల్పాలు బ్రహ్మ ఆయుష్ అట. అంటే బ్రహ్మకి ఇప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే అది కల్పాలు, సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఇనే పరిమితి వీళ్ళు మరి ఏ ఉద్దేశంతో రాసుకున్నారో తెలియదు, కానీ బ్రహ్మకి ఒక ఆయుష్కాలం పెట్టారు. ఇందులో బ్రహ్మ ఆయుష్కాలం ఎంత అంటే 2,000 కల్పాలు బ్రహ్మ ఆయుష్. అంటే 2,000 కల్పాలు అయిపోతే బ్రహ్మ, హిందూ మతంలో ఉన్న బ్రహ్మ ఎక్స్పైర్ అయిపోతాడు అనమాట, ఇక ఉండడు అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది విన్న తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే ఇప్పుడు దేవుళ్ళుగా పిలువబడుతున్న వీళ్ళందరికీ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. వీళ్ళు అయిపోయిన తర్వాత పరమాత్మ వేరు, మళ్ళీ వీళ్ళు చెప్తున్న ఈ బ్రహ్మ, సృష్టికర్త అయిన బ్రహ్మ వేరు, మళ్ళీ వీళ్ళు చెప్తున్న ఈ పరమాత్మ వేరు. పరమాత్మ ఇక్కడ అంతం లేనివాడు, వాళ్ళే చెప్తున్నారు. పరమాత్మకు అంతం లేదు. ఇక కల్పాలు అవనాయి, మహాయుగాలు అవనాయి, మన్వంతరాలు అవనాయి, ఎన్ని కోట్ల సంవత్సరాలు అవనాయి, పరమాత్ముడు ఎప్పటికీ నిలిచే ఉంటాడు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ పరమాత్ముడే వీళ్ళందరినీ టీముని పుట్టించాడంట. ఒకళ్ళు సృష్టికర్తగాను, ఒకళ్ళు లయకర్తగాను, లేకపోతే ఇంకొక పని చేసేవాళ్ళు గాను, ఇంకో పని చేసేవాళ్ళు గాను, ఇలా దేవుళ్ళు సృష్టించి వీళ్ళ ద్వారా సృష్టిని నడిపిస్తున్నాడట. ఆయన మెయిన్ కాన్సెప్ట్గా ఉండి ఆయన వీళ్ళందరినీ నడిపిస్తూ ఉన్నాడట. అయితే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విషయాలు నేను విన్న తర్వాత హైందవ దేవుళ్ళు శాశ్వతమైన వారు కాదు అని వారి ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. హైందవ దేవుళ్ళు శాశ్వతమైన వారు కాదు. మరి అదే విధానంలో బైబిల్ని మనం పరిశీలన చేస్తే మరి బైబిల్లో ఉన్న దేవుడు కూడా శాశ్వతుడు కాదా అంటే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, ఆయన శాశ్వతమైన వాడు అని రాయబడి ఉంది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు అని రాయబడి ఉంది. ఆల్ఫా ఓమేగా కూడా నేను ఉంటాను,
అని రాయబడి ఉంది. ఆది అంతము కూడా నేనే అని చెప్పబడి ఉంది. అంటే బైబిల్లో ఉన్న దేవుడికి అంతం అనేది లేదు. బైబిల్లో ఉన్న దేవుడు నిరంతరం ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాడు. ఆయనకి అంతం అనేది లేదు. ఎందుకంటే బైబిల్ దేవుడిని నేనేమంటాను అంటే, ఇప్పుడు హిందూ మతం ప్రకారంగా, హైందవ ధర్మం ప్రకారంగా అక్కడ ఉన్న వాళ్ళు ఏమైతే నమ్ముతున్నారు, దేవుళ్ళు వేరండి, పరమాత్మ వేరండి అంటున్నారు కదా. అంటే బైబిల్ ప్రకటించేది కామన్గా ఈ భూమి మీదకి ఏదో వచ్చిన దేవుడి గురించి కాదు. బైబిల్ ప్రకటించే దేవుడు పరమాత్ముడు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. బైబిల్ ప్రకటించే దేవుడు పరమాత్ముడు. ఆయనే సమస్త మానవ కోటిని నడిపిస్తున్నాడు. ఒకవేళ ఈ భూమి మీద దేవుళ్ళు గాను దేవతలు గాను పిలువబడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన ద్వారానే నడిపించబడుతున్నారు. వాళ్ళు చెప్పే విధానం ప్రకారం పరమాత్ముడు ద్వారానే వీళ్ళందరూ నడిపించబడుతున్నారు. అక్కడ చెప్పబడిన పరమాత్మ ఆది కాండంలో మనకి ఆ భూమి ఆకాశాలను చేస్తున్నప్పుడు అక్కడ కనబడుతున్న దేవుని ఆత్మే పరమాత్మ. ఆ పరమాత్మకి అంతము లేదు. ఆ పరమాత్మకు ఈ నాశనం అనేది లేదు. ఆ పరమాత్మకి ఈ డేట్, ఎక్స్పైరీ డేట్ లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ చెప్తాను, మనం ఒప్పుకుని తీరవలసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నారు కదా, ఆయన భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి ఆయన తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఒక డేట్ వచ్చింది ఆయనకి. ఆ డేట్ మనం కరెక్ట్గా చెప్పలేకపోయినా తల్లి గర్భంలో అంటే మరియ గర్భంలో వచ్చి ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టిన డేట్ ఒకటి వచ్చింది. అలాగే ఆయన కల్వరి శిలువలో చనిపోతున్నప్పుడు ఆయన మరణ దినం కూడా ఒకటి వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, మానవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి పుట్టినరోజు ఉంది, చనిపోయిన రోజు ఉంది. అంటే ఎక్స్పైరీ డేట్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ భూమి మీద మానవుడిగా వచ్చినప్పుడు ఆయనకి ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ ఇదే యేసుక్రీస్తు ప్రభు వారు నేను అబ్రహాము కాలంలో కూడా ఉన్నాను, ఆదిలో కూడా నేను ఉన్నాను అంటే ఈ మరియ గర్భంలోనికి రాకముందు ఆయన పరమాత్ముడిగా ఉన్నాడు. మరియ గర్భంలోకి వచ్చిన తర్వాత మనుష్య కుమారుడిగా ఉన్నాడు. దైవత్వాన్ని ప్రదర్శించి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి మానవునిగా జీవించి మానవునికి మాదిరి మనిషికి మాదిరి చూపి చనిపోయారు. చనిపోయి ఆయన దేహం సమాధిలో పెట్టబడింది. అంటే ఆయన దేహం సమాధిలో పెట్టబడింది అంటే ఆయన మరణించారు అనే ఒక సందర్భం కూడా వచ్చేసింది. మరణించి మరల తిరిగి లేచాడు అని మనం చెప్తాం. తిరిగి లేచినప్పుడు ఏ దేహంతో లేచారు? మహిమ దేహంతో ఆయన లేచారు. అంటే ఆయన దేవుడుగా ఈ భూమి మీద మానవుడిగా ఉన్నాడు, చనిపోయిన రోజు కూడా ఉంది. కానీ ఆయన మరణించిన తర్వాత మళ్ళీ పరలోకంలో పరమాత్మగా ఉన్నారు అని చెప్పాలి. అంటే ఈ భూమి మీదకి దిగి వచ్చిన యేసుక్రీస్తు అనే ఆ మానవ దేహానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. యేసుక్రీస్తు అనే మానవ అవతారానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ యేసుక్రీస్తు అనే ఆయనకి ఎక్స్పైరీ డేట్ లేదు. యేసుక్రీస్తు అని మనం పిలుచుకుంటున్నాం కదా, ఆయన ఈ మరియ గర్భంలోంచి పుట్టక ముందు ఉన్నాడు, అలాగే కలవరిగిరిలో చనిపోయిన తర్వాత కూడా ఉన్నాడు, ఇప్పటికీ కూడా ఉన్నాడు. అందుకే అన్నాడు మృతుడనైతిని గాని అని రాశాడు. గాని అనే పదానికి అర్థం ఏంటంటే మరణంతో అందరూ లాస్ట్, కానీ మరణంతో ఈయన లాస్ట్ కాదు. మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడై ఉన్నాను. హైందవ ధర్మం ప్రకారంగా యుగాలు అనుకుంటారో, మనమంత్రాలు అనుకుంటారో, కల్పాలు అనుకుంటారో, ఎన్నైనా సరే నేను సజీవుడై ఉన్నాను అని చెప్తారు. అంటే ఆత్మ అంటే ఫస్ట్ ఆత్మ ఏంటంటే దేవుని ఆత్మే. అది దాన్ని మనం పరమాత్మ అనాలి. పరమాత్మ జీవింపచేయు ఆత్మ అని అనాలి. ఆ దేవుని ఆత్మ ఒక ఆత్మని అంటే ఒక భూమి మీద మనిషిని సృష్టించాలి. భూమిని సృష్టించిన తర్వాత ఆ భూమిని ఆకాశాన్ని ఏలడానికి వాటికంటే శ్రేష్టమైన వాడుగా ఒక మనిషిని సృష్టించాలనుకున్నప్పుడు జీవాత్మగా ఆ మనిషిని సృష్టించాడు. జీవించు ఆత్మగా ఆ మనిషిని సృష్టించాడు. పరమాత్మ ద్వారా జీవాత్మ కలుగజేయబడ్డాడు. పరమాత్మ కలుగు చేసేవాడు, జీవాత్మ కలుగు చేయబడినవాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ అంటే ఆకారం లేనిది, సృష్టిలో దేవుని బిడ్డలారా ఒక రూపం లేనిది. రెండోది దేవుని ఆత్మ అంటే పరమాత్మ ఎప్పటికీ నిలిచినవాడు. నరుని ఆత్మ అంటే దేవుని చేత సృష్టించబడిన ఆత్మ. కాబట్టి ఈ మూడు విషయాలు ఇప్పటితో నేను ముగిస్తా ఉన్నాను. ఇక నెక్స్ట్ ఈ ఆత్మ, దేవుని ఆత్మ, నరుని ఆత్మ తర్వాత మనం చెప్పుకోబోయేది ఏంటంటే దురాత్మ, అపవిత్రాత్మ. అసలు మళ్ళీ ఎలా వచ్చినాయి? అసలు ఇప్పుడు దేవుడు నరుని ఆత్మని చేశాడు, జీవించే ఆత్మని చేశాడు. మా అసలు దురాత్మలేంటి? అసలు అపవిత్రాత్మలేంటి? దెయ్యాలేంటి? ప్రేతాత్మలేంటి? ఇప్పుడు జీవించే ఆత్మగా మనిషి భూమి మీద పుట్టి చచ్చిపోయి దెయ్యం ఎందుకు అయిపోతాడు అసలు? లేకపోతే దురాత్మ ఎందుకు అయిపోతాడు అసలు? లేకపోతే అపవిత్ర ఆత్మ ఎందుకు అయిపోతాడు? అసలు అవుతాడా అవడా? ఏం జరుగుతుంది అసలు అనేది దేవుని వాక్యం ద్వారా, అలాగే నా జీవితంలో జరిగిన కొన్ని సందర్భాల ద్వారా
ఒక్క మాటలో చెప్తున్నాను, నేను తీసుకున్న కొన్ని కాన్సెప్ట్లు మనుషుల్ని అడిగి తీసుకున్నవి కాదు, కానీ కొన్ని ఆత్మలతో అంటే ఈ దురాత్మలు పట్టుకున్న వాళ్ళు, ప్రేరేపించబడుతున్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని కాన్సెప్ట్లను బట్టి అసలు ఆ మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఎవరో, ఎందుకు మనుషుల్ని ఎలా పీడించుకు తింటున్నారు అని కొన్ని విధానాల్లో వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను పరిశీలించినప్పుడు నాకు తెలిసిన కొన్ని సత్యాలు నెక్స్ట్ వీడియోలో, తర్వాత వీడియోలో మీకు వరుసగా రాబోతా ఉన్నాయి. ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే ఆత్మ, దేవుని ఆత్మ, నరుని ఆత్మ. ఈ దేవుని ఆత్మనే మనం పరమాత్మను పిలుస్తాం. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీ విలువైన కామెంట్ని, అంటే ఈ ఆత్మల గురించి కానీ, ఈ దురాత్మల గురించి కానీ, లేకపోతే దేవుని ఆత్మను గురించి కానీ, పరమాత్మను గురించి కానీ మీకు తెలిసిన కాన్సెప్ట్, ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళు ఏ మతానికి సంబంధించినా, ఒకవేళ నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే తెలియని వాళ్ళు ఉండొచ్చు, కొన్ని ఉద్దేశాలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కొన్ని అనుభవాలు కూడా కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు. మీ అనుభవాల్ని, మీ ఉద్దేశాలను కూడా నేను తీసిపడాను. మీ అనుభవాల్ని, మీ ఉద్దేశాలని ఈ ఆత్మల విషయంలో, దురాత్మల విషయంలో, దేవుని ఆత్మ విషయంలో, పరమాత్మ విషయంలో మీకు తెలిసిన ఉద్దేశాలని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి. వీలైతే అవి మీరు చెప్పింది నాకు నిజమే అనిపిస్తే తర్వాత వీడియోలో వాటిని కూడా నేను ఆధారంగా తీసుకుని కొన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. మీ ఉద్దేశాలని, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ వందనాలు.